12th జూన్ మన ఇండియన్ టైం ప్రకారం ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30కి బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ టు లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. 232 ప్యాసింజర్స్ అండ్ 12 క్రూ మెంబర్స్ తో వెళ్తూ ఉంది. కానీ సడన్ గా టేక్ ఆఫ్ అయిన సెకండ్స్ కే పక్కన ఉన్న బీజే మెడికల్ కాలేజ్ పైన వెళ్లి కూలిపోయింది. అక్కడికక్కడే అందరూ చనిపోయారు, ఒక్కరు తప్ప. అసలు ఏమైంది, ఎందుకు ఇలా అయింది? ఫ్లైట్ క్రాషెస్ చాలానే జరిగాయి కొన్ని ఇయర్స్గా. కానీ రీసెంట్గా ఇంత టెక్నాలజీ ఉండగా కూడా ఇది జరగడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అందరికీ. ఎంతో మంది ఎన్నో డ్రీమ్స్తో ఫ్లైట్ ఎక్కారు. ఒకరు ఎడ్యుకేషన్ లండన్లో చేయాలని, ఒకరేమో వాళ్ళతో పాటు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలని. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ. కానీ అవి ఏవి పూర్తి అవ్వకముందే వాళ్ళ లైఫ్స్ ఎండ్ అయిపోయాయి. డీటెయిల్స్ బట్టి చూస్తే ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అయింది. ఇవి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కాబట్టి నార్మల్ వాటికంటే కొంచెం హైట్ ఎక్కువ వెళ్తాయి. కొన్ని వేల మీటర్స్ పైన ఈ ఫ్లైట్ విజువల్స్ చూస్తే టేక్ ఆఫ్ అయ్యాక అసలు అంత హైట్కి వెళ్ళలేదు అండ్ పోయి బీజే మెడికల్ కాలేజ్ మీద ల్యాండ్ అయింది. అది ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ పక్కనే. క్రాష్ ల్యాండింగ్ చేయడం వల్ల ఈ మెడికల్ కాలేజ్ మెస్ లో వెళ్లి పడింది. ఆల్మోస్ట్ బిల్డింగ్ షేక్ అయ్యి ఎర్త్ క్విక్ వచ్చింది అనేలాగా అయింది. ఈ ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ అండ్ క్రూవే కాకుండా ఆ మెడికల్ కాలేజ్ మెస్ లో అప్పుడే లంచ్ టైం అవ్వడంతో చాలా మంది జూనియర్ డాక్టర్స్ లంచ్ చేస్తూ ఉన్నారు. అందులో కూడా ఆల్మోస్ట్ 12 మెంబర్స్ మెడికల్ అండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చనిపోయినట్టు తెలుస్తుంది. టోటల్ చనిపోయిన వాళ్ళలో 169 ఇండియన్ నేషనల్స్, 53 బ్రిటిష్, 7 పోర్చుగీస్ అండ్ 1 కెనడియన్ రెసిడెంట్స్ ఉన్నారు. ఫ్లైట్ కమాండెంట్స్ వచ్చేసరికి కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఈయన ఏజ్ 55, ఈయనకి 8,200 అవర్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఫస్ట్ ఆఫీసర్ క్లేవ్ కుందేర్, ఈయన ఏజ్ 32 అండ్ ఈయనకి 1100 అవర్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. ఫస్ట్ లో క్లౌడ్స్ కూడా ఏం లేవు, అంతా బాగానే ఉండింది అని చెప్తున్నారు. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాక్సిమం స్పీడ్ తీసుకుని 625 ఫీట్ వరకు వెళ్ళింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 230 ఫీట్ వరకు వెళ్ళాక కమ్యూనికేషన్ కట్ అయింది అండ్ క్రూ కూడా మేడే కాల్ ఇచ్చారు. అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫ్లైట్ అటెండెంట్స్ మే డే అని 3 times అంటారు. సో అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావడం స్టార్ట్ అయింది. అది మెడికల్ కాలేజ్ మెస్ పైన వెళ్ళి పడింది. పడగానే ఫుల్ ఫైర్ అండ్ స్మోక్ తో నిండిపోయింది. అసలు ఏమైందో అర్థం కాలేదు ఎవరికి. ఇలా జరగడానికి రీజన్ మేబీ ఫ్లైట్ కి ఉన్న 2 ఇంజన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల అని అంటున్నారు. అండ్ ప్రతి ఫ్లైట్ కి ర్యామ్ టర్బైన్ అని ఒకటి ఉంటుంది. అంటే అది ఒక బ్యాకప్ పవర్ సిస్టమ్ లాగా. ఈ కేసులో అది కూడా వర్క్ అవ్వకపోయిండొచ్చు అని అంటున్నారు. ఇన్సిడెంట్ అవ్వగానే మేడాబాద్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయింది అండ్ సరైన యాక్షన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. 300 ఫైర్ ఫైటర్స్, 60 ఫైర్ వెహికల్స్, 20 వాటర్ బౌజర్స్, 20 ఫైర్ డిపార్ట్మెంట్ అంబులెన్సెస్ అండ్ నార్మల్ అంబులెన్సెస్ అన్నిటిని అరేంజ్ చేశారు. అండ్ రెస్క్యూ టీమ్ కి కూడా సపోర్ట్ చేయడానికి ఇండియన్ ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ వెస్టర్న్ రైల్వేస్ కూడా అరేంజ్ చేశారు వెంటనే. ఒక్కరు మాత్రం ఈ క్రాష్ ని ప్రాణాలతో బయటపడ్డాడు. తను కూడా సీట్ 11B కూర్చున్నప్పుడు, అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర తను చెప్పేదాన్ని బట్టి చూస్తే తన ముందే మొత్తం క్రాష్ జరిగిందని, అందరూ చనిపోయారు అని, తను ఫాస్ట్ గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి దూకేశాను అని చెప్తున్నాడు. ఇలా ఉంటే ఒక అమ్మాయి టెంపుల్ కి వెళ్లి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది, ఫ్లైట్ మిస్ అయింది, తను తన లక్ వల్లే మిస్ అయింది అని చెప్పింది. ఈ ఇన్సిడెంట్ ని వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ ఏవియేషన్ డిజాస్టర్స్ ఇన్ ద హిస్టరీ అని అంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. అందరికీ DNA టెస్ట్ ద్వారా రికగ్నైజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ కి బాడీస్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ అయితే దొరికింది. ఈ బ్లాక్ బాక్స్ ఏంటి అంటే ఫ్లైట్ లో జరిగే ప్రతి యాక్టివిటీ ఆడియో అండ్ వీడియోతో సహా రికార్డ్ అవుతుంది. సో దాన్ని రిట్రైవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అసలు రీజన్ ఏంటి అని తెలుసుకోవాలి అని. లెట్స్ ప్రే ఫర్ ద సోల్స్ హూ లాస్ట్ దర్ లైఫ్స్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి.